సో రైట్ నౌ నాకు తెలిసిన సర్కిల్ నుండి చెప్తున్నా, నేను స్పెక్యులేట్ చేసి చెప్పట్లేదు. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇల్లు కొన్న వాళ్ళలో అట్లీస్ట్ మినిమమ్ ఒక 50% ఆఫ్ ద పీపుల్ అయినా పేమెంట్స్ కట్టడానికి అయితే స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే, అట్లీస్ట్ 50%. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ జాబ్ బ్యాక్ రమ్మడం వలన రెంట్ పెట్టడం, ఆర్ సమ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ముందు పనిచేస్తూ వన్ ఆఫ్ ద పర్సన్ జాబ్ పోవడం జరిగింది, ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్లీ ఓల్డ్ జాబ్స్ పోయి కొత్త జాబ్స్ వచ్చేసి వాటిలో బిల్లింగ్ తగ్గింది. ఓకే, ఇట్లా రకరకాల వేరియస్ రీజన్స్ తో అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ పేచెక్ టు పేచెక్ మెయింటైన్ చేస్తూ ఇల్లు పేమెంట్ కడుతున్నారు. దానితోడు మోస్ట్ రీసెంట్ టైంలో ఇల్లు కొన్న వాళ్ళకి చాలా మంది తెలియని న్యూ బయర్స్ కి, సో ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఇయర్ లో ఓన్లీ ల్యాండ్ మీదే పడుతుంది. సో ల్యాండ్ ప్రైస్ వచ్చేసి టోటల్ ఇంటి కాస్ట్ లో ప్రాక్టికల్ గా చూస్తే 30% ఆర్ లెస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 600K అవుతుంటే 200K ల్యాండ్ ప్రైస్ ఉంటుంది, 400K ఇంటి ప్రైస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ వేసినప్పుడు ఆ 200K మీదే ప్రాపర్టీ ట్యాక్స్ వేయడం వల్ల మనము ఇనీషియల్ గా మనం మోర్గేజ్ లోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 1 year లో ఓకే ఇది అఫోర్డబుల్ మనం పే చేయొచ్చు అనే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ నెక్స్ట్ ఇయర్ కి ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ హౌస్ ప్రైస్ మీద పడ్డప్పుడు 600K పడ్డప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ 3000 దగ్గర ఉండాల్సింది 3 times అయిపోయి 9000 ఆర్ 4000 దగ్గర ఉండేది 3 times అయిపోయి 12000 అవుతుంది. దానివల్ల వాళ్ళ ఎస్క్రో పేమెంట్ ఎవ్రీ మంత్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుండి అట్లీస్ట్ కరెంట్ డాలర్స్ మార్కెట్ బట్టి చెప్తున్నా అట్లీస్ట్ 700 నుండి ఇక ఇల్లు ప్రైస్ బట్టి 1 million అట్లుంటే 2000 వరకు పర్ మంత్ పెరిగే పాసిబిలిటీ ఉంది. అట్లా పెరిగినాయి కూడా, ఓకే డెఫినెట్ గా పెరిగినాయి. ఇది ఫస్ట్ టైం హోమ్ బయర్స్ కి చాలా మంది తెలియక రాండమ్ గా కొనేసి ఉన్నారు. లాస్ట్ 3-4 years లో ఆ ఎస్క్రో పేమెంట్స్ పెరిగినాయి ఎవ్రీ మంత్. అది పెరగక ముందు కూడా అందరి పేమెంట్స్ ఎంత కాదని ఇరున్న ప్రాపర్టీ ట్యాక్స్ కి $4000 పేమెంట్ మినిమం ఉండి ఉంటుంది. ఓకే, దాని మీద మళ్ళీ ఎస్క్రో పెరిగితే ఒక 700, 4800. అది కాకుండా మోస్ట్ రీసెంట్ లాస్ట్ 5 years లో చూస్తే 2 times హెయిల్ పడ్డది ఈ ఏరియాస్ లో. సో రూఫ్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో మనం అట్లా రూఫ్ రీప్లేస్ చేయడం వల్ల కూడా ఇన్సూరెన్స్ ప్రైస్లు ఓకే చాలా హెవీగా రైజ్ అయిపోయినాయి. సో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెఫినెట్ గా మంత్లీ ఒక $200-300 పర్ మంత్ ఇంకా పెరిగి ఉంది. సో కన్సిడరింగ్ దిస్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కాస్ట్ అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇంటి ప్రాపర్టీ వాల్యూ పెరుగుంటుంది. సో 1 year బ్యాక్ చూస్తే ప్రాపర్టీ వాల్యూ పెరుగుంటుంది. అంటే అదేంది ఇప్పుడు రేట్ తక్కువ రేట్కి అమ్ముతున్నారు కదా, ప్రాపర్టీ రేట్ ఎట్లా పెరుగుంటుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇది గవర్నమెంట్ లిస్ట్ చేసుకున్న ప్రైస్. సో గవర్నమెంట్ కరెంట్ మార్కెట్లో నువ్వు మార్కెట్లో లిస్ట్ చేసి 1-2 months కి 100K తగ్గించినావా 50K తగ్గించినావా ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళకి కరెంట్ ఆ ఇంటికి వాల్యూ ఎంత ఉంది ఆ వాల్యూ ప్రకారమే ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తాడు. సో ఆబ్వియస్ గా ఈ మోస్ట్ రీసెంట్ ఆ 1 year కి కూడా ఇంటి రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మీ ఇల్లు రేట్ పెరిగే కొద్దీ మీ ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది అండ్ మీ ఇల్లు ఓల్డ్ అయ్యే కొద్దీ మీ ఇన్సూరెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే మనం కొన్నప్పుడు ఉన్న మంత్లీ పేమెంట్ కంటే పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో అది టఫెస్ట్ సిచ్యువేషన్. అందుకని ఎక్స్పెన్సివ్ ఇల్లు కొన్న వాళ్ళు కరెంట్ అయితే ఒక 50% ఆఫ్ పీపుల్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే.